దేవునికి స్తోత్రం. పౌలు గారు సంఘంలో ఎలా ఉండాలి జనాలని తెలియచేస్తూ ప్రతి సత్కార్యంలో ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలని దేవునికి స్తోత్రం. సిద్ధపడి ఉండాలి, ప్రతి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి, నేర్చుకోవాలి కూడా. హల్లెలూయా. ఏం కార్యాలు అవి? సత్క్రియలు, మంచి క్రియలు. సత్యాన్ని కలిగిన మనము మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళగా మంచి క్రియలు కలిగి ఉండాలి. అంతేకాదు వాటిని నేర్చుకోవాలి. రెండవది చేయాలి, సిద్ధపడి ఉండాలి, నేర్చుకోవాలి. హల్లెలూయా. లేకపోతే ఎలాగమ్మా కష్టపడడానికి వాక్యాలు ఆదివారం రోజు మీరు వింటున్న మాట వారమంతా కూడా జ్ఞాపకం చేసుకుంటే వాక్యం మీలో పలుస్తూ ఉంటే మీ జీవితం అద్భుతకరంగా మార్చబడుతుంది. దైవానుసారంగా మీరు జ్ఞాపకం చూసుకోవాల్సింది అది. చెత్త చదవడానికి బుర్రలో పెట్టుకుంటే వాక్యం అడుగు పడిపోతే ఇంకా అది నీకు తలంపుకు రాదు. నువ్వు పంపాల్సినవి చాలా ఉన్నాయి, నీలో నుంచి డిలీట్ చేయాలి అంటే ఫోన్లో లోడ్ ఎక్కువైపోతే ఏమవుతుంది? అసలు మనకు అవసరమైన డిలీట్ అయిపోతుందంటాయి. ఆ లోడ్ ఏం చేయాలి చెప్పండి, బాగా తెలుసు మీకు. డిలీట్ తెలిసిన ఇది కూడా తెలియాలి కదా, మైండ్లో కూడా అర్థమైన వాటన్నిటిని డిలీట్ చేసుకుని వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకుని ఆరుమంతా కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటే దాని ద్వారా గొప్ప ఆశీర్వాదం ఉంది, శక్తి ఉంది. హల్లెలూయా. ఆయన మాట మనకి జీవాన్ని కలుగజేస్తుంది, శక్తిని కలుగజేస్తుంది, ఆయన కృపను కలుగజేస్తుంది. అలాంటి దాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటే ఇంకా మనం ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా ఇది అర్థమే కదండి. కనుక మనం చాలా ఆత్మ సంబంధంగా మేలుకొని ఉండాలి. హల్లెలూయా. ఈరోజు కొన్ని మాటలు బైబిల్లో నుంచి మనం గమనిద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 172 పేజీ, నెంబర్ 172 పేజీలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు మీరు చదవండి. అందరూ బైబిల్ తెరవండి. తెచ్చారా? బైబిల్ తెచ్చారా? చదివేవాడు మైక్ తీసుకుని స్పష్టంగా చదవండి. గలతీయులకు రాసిన పత్రిక మరొకసారి చెప్తున్నాను, 6వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. మనము మేలు చేయుట యందు విశ్వత యందుము, మనము అలయక మేలు చేసిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. మనం చదువుతున్నది, వింటున్నది గ్రహించే మనసు కూడా కలిగి ఉండాలి. దాని ద్వారానే మనలో కార్యసాధనం అనగా దేవుని కార్యాలు కూడా మనం నెరవేర్చగలుగుతాం. అంతేకాదు దేవుని కృప కూడా మన జీవితంలో విస్తరించబడుతుంది. ఈ మాటలు అమూల్యమైన మాటలు, ఏదో వినేసి వదిలిపెట్టేవి కాదు. కానీ ప్రతి ఒక్కరు కూడా విని మాటలు హృదయంలోకి చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మిన వారు ఎవరు మోసపోరు. ఎందుకంటే ఆయన దేనిలో తీసివేసిన వాడు కాదు. అన్ని నామముల కంటను చెప్పండి, ఆయన కన్నా ఇంకేదైనా ఉందా? కనుక మనం అనేక రకాల ఆలోచనలతో మోసపోయే పరిస్థితుల్లోకి మనము దిగజారకూడదు, పడిపోకూడదు. దేవునికి స్తోత్రం. చాలా మంది దేవుని గురించి అవగాహన లేని వారై వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవునిలో చేయాల్సినవి చేయకుండా లోకంలో చేయాల్సినవి చేస్తూ ఉంటారు. అది గొప్పగా భావిస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలను, దేవుని విషయములను తక్కువగా ఎంచి లోక సంబంధమైన విషయంలో గొప్పగా ప్రయత్నం చేసి గొప్పగా జీవించాలని ఎన్నో రకాలుగా జీవితాన్ని వారు కలిగి దానిలో వేగిరి పడుతూ ఉంటారు అన్ని చేయటానికి. చూడండి, అక్కడ మనం ఒకసారి గమనిస్తే అపవాది కూడా ఏం చేస్తాడో మనం మోసం చేయడానికి ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండాలి. అనేకమైన వాటిని మన కళ్ళ ముందు పెట్టి ఆకర్షింప చేస్తూ ఉంటాడు.
అనేకమైన ఆలోచన కలగ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నిన్ను మోసం చేయాలని వాడి ప్రయత్నం. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు నిన్ను మోసం చేస్తాడా? దేవుడు మోసం చేయడు. ఆయన నమ్మదగిన వాడు. మీరు మోసపోకండి. లోక సంబంధంగా జీవిస్తూ, లోక సంబంధమైన విషయాలలో చిక్కుపడుతూ, లేకపోతే అపవాదికి అప్పగించుకుని మోసపోయే పరిస్థితులకు వెళ్ళకూడదు. దేవుడు వెక్కిరించబడే దేవుడు కాదు. సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగలిగిన వాడు, భూమి ఆకాశాన్ని నిర్మించిన వాడు, తల్లి గర్భములో నిన్ను రూపించిన వాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీ కొరకు లోకానికి దిగి వచ్చిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టి తన శరీరాన్ని త్యాగం చేసిన వాడు, నీకు పాపం నుంచి విమోచించడానికి నీ పాప భారాన్ని తన భుజాలు వేసుకుని నువ్వు చెందాల్సిన శిక్ష, నువ్వు పొందాల్సిన శిక్షలో తాను భరించడానికి తన శరీరాన్ని అప్పగించి ఆఖరి రక్తపు వడ్డీని కూడా నీ కొరకు చెల్లించేవాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగలిగిన వాడు. ఆయన తిరిగి లేచాడు, ప్రాణం పెడుతున్నాడు, మొత్తం దాన్ని నేను తిరిగి తీసుకుంటానని ఆయన స్పష్టంగా చెప్పాడు. పాపము లేనివాడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం కనుక నువ్వు మోసపోతున్నావు. ఎక్కడ మోసపోతున్నావు సరి చూసుకో. నీ కంటికి కనిపించిందన్న చూసి, నీ మనసు కోరుకున్నదన్న ఆశించి, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఎక్కడ మోసపోతున్నావో, ఎక్కడ బలహీనపడుతున్నావో, ఎక్కడ కుంగిపోతున్నావో, దేవునికి వేరే దుఃఖములను శాపములను నలిగిపోతున్నావు ఒకసారి పరిశీలించుకో. చాలా మంది అలా తొట్టుపడిపోయి దుఃఖములో శాపములో బ్రతుకుతూ దేవుడు నాకు ఏం చేశాడు అన్నట్లుగా ఉంటారు. వేరే వారు కూడా దేవుడు మీరు ఆరాధిస్తున్నారుగా మీకు ఏం చేశాడు అన్నట్లు ఉంటారు. దేవుడు నిన్ను దుఃఖపరిచేవాడా? ఆయన అంటాడు, నా ఎత్తుకు వెళ్ళి నేను మిమ్మల్ని ఆనందపరుస్తాను అంటాడు. దేవుడికి స్తోత్రం. నీ దుఃఖాన్ని తొలగించగలిగిన వాడు ఆయన. నీ హృదయాన్ని తేలిక చేయగలిగిన వాడు. నీ పాపం నుంచి విమోచించి నీకు సంతోషాన్ని కలగచేసి నేనున్నాను అని చెప్పి తన ప్రత్యక్షత నీ జీవితంలో బయలుపరచగలిగిన వాడే. కానీ నేను ఏమాత్రం త్రోసివేసేవాడు కనుక నువ్వు మోసపడకుండా చూసుకో. దేవుడికి స్తోత్రం. అవగాహన మోసపోయింది ఏమా? ఎలా మోసపోయింది? దేవుడు చెప్పిన మాట ఒకటి అయితే అపవాది సర్పములకి ప్రవేశించి ఆ పన్నును చూపించి ఏమంటే అది ప్రేరేపించినప్పుడు చూడు ఎంత అందంగా ఉందో, రమ్యంగా ఉందని చూడమన్నప్పుడు దాన్ని చూసినప్పుడు దాన్ని ఆశించి అది తిని మోసపోయింది. దేవునికి స్తోత్రం. విపరీతమైన నీ కంటికి కనిపిస్తూ ఉంటాయి, విపరీతమైన నా తాకుతూ ఉంటాయి. వాటిని నువ్వు జీవించి నువ్వు దేవుని మీద దృష్టి పెట్టి ఆయన మాటలు కలిగి నువ్వు జీవించు. దేవునికి స్తోత్రం. శక్తిని ఇస్తుంది, నీకు చరాచరం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. దేవునికి స్తోత్రం. చదువు మాట, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. దేవునికి స్తోత్రం. మనుషులు ఏదైతే విత్తుతారో చెప్పాలి. నువ్వు ఏం చేస్తావో అదే కోస్తావా? తలపైకెత్తను మొక్కలు. హల్లెలూయా. మనం విత్తేది ఒకటి, కోరుకునేది ఇంకోటి అయితే వస్తుందా? ఏమి ఇస్తారు మనం? చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన వాటిలో మనము విత్తువారుగా ఉండాలి. హల్లెలూయా. మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తాం. వ్యవసాయం చేసేవాడు శ్రేష్టమైన విత్తనం వేస్తారా? ఏదో ఒకటి తీసుకొచ్చేస్తారా? దానికి ఎంతైనా ఖర్చు పెడతారా? ఎందుకంటే దిగుబడి బాగా రావాలి, పంట బాగా పండాలి. ఒక రైతు, ఒక బిజినెస్ మ్యాన్ తను చేసేది ఏదైనా సరే అత్యధికంగా లాభం రావాలని శ్రేష్టమైనది కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. చదువుల విషయంలో బాగా చదవాలి మన పిల్లలను మనం కోరుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చదువు బాగా చదివినప్పుడే వాడు భవిష్యత్తులో మంచిగా నిలబడగలిగి ఒక మంచి జాబును సంపాదించుకోగలుగుతారు. కనుక మనం అన్ని కూడా ఒక ఉన్నతమైన వాటిని కోరుకుంటూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధంగా జీవిస్తున్నావు. నీవు ఏమి విత్తుతున్నావు ఈ రోజు నువ్వు పరిశీలించుకో. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన వాటిని, శ్రేష్టమైన వాటిని విత్తుతే శ్రేష్టమైన పంటని కోస్తావు. నీ క్రియలకు తగిన ప్రతిఫలం చెప్పండి. దేవునికి స్తోత్రం. మాట అనగానే మీరు అందుకోవాలి. హల్లెలూయా. మన క్రియలకు తగిన ప్రతిఫలం దేవుడు మనకి
మనం ఏదైతే విత్తుతున్నామో ఆ పంటని కోస్తాము అనే విషయాన్ని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నావా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను సొంతం చేసుకుంటావు. శరీర సంబంధమైన విషయాలలో నువ్వు జీవిస్తూ ఉన్నావా, శరీర సంబంధమైన దానికి సంబంధించిన పంటనే కోస్తూ ఉన్నావు. అది క్షయమైపోయే పంట. ఆత్మ సంబంధమైన పంట అది సమృద్ధిని, ఆరోగ్యాన్ని, ఆత్మ సంబంధమైన ఫలాన్ని అనుగ్రహించి నిత్య జీవాన్ని నేను చేర్చగలదు. దేవునికి స్తోత్రం. చదవండి అక్కడ మాటలు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయను. చాలు. దేవునికి స్తోత్రం. ఏమనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయం అనే పంటను కోస్తాడంట. దేవునికి స్తోత్రం. తనపైకి శరీర సంబంధిగా జీవించేవాడు, శరీర సంబంధమైన వాటిని విత్తువాడు. శరీరానికి ఏం కావాలి బద్దాలు చెప్పండి అమ్మా. తినే గురించి, తాగే గురించి, వస్త్రాలు ధరించే గురించి, చెత్త తాగుతుందా, ఉన్న నివాసం గురించి, వెళ్ళే వాహనం గురించి చెప్పండి, ఫంక్షన్ పబ్బాల గురించి, స్నేహాల గురించి, అన్నింటిలో అధికంగా ఇవన్నీ ఏంటి? లోక సంబంధమైన పాపానికి పట్టించేవి ఇవన్నీ. దేవునికి స్తోత్రం. అవి క్షయమైపోయా. వీటిలోనే నువ్వు జీవించావనుకో నిత్యరాజ్యానికి వెళ్తావా? అదేంటంటే ఈ లోకంలో ఇవన్నీ కావాలిగా అంటావు. నీకేం కావాలో నీ తండ్రికి తెలుసు, ఆయన అడగకుండానే ఇవ్వగలరు. దేవునికి స్తోత్రం. మొదట ఆయన నీ విషయంలో ఏం కోరుకుంటున్నాడు అది గుర్తించి దాని ప్రకారం నువ్వు జీవించగలిగితే ఆయన నీకు కావలసినవన్నీ ఇవ్వగలిగిన వాడు. ఆయన తన పిల్లల విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే తన పిల్లలు తగగా ఉండాలని, పైవాడుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు అడగకపోయిన అక్కలు తీర్చగలిగిన వాడు, నీ అవసరతలు తీర్చగలిగిన దేవుడు. నువ్వు పెట్టాల్సింది వాటి మీద కాదు. ఇక్కడ మీరు గమనించండి, ఆత్మ సంబంధంగా విత్తువాడు ఆత్మ సంబంధమైన పంటనే కోస్తాడు. శరీర సంబంధమైన విత్తును విత్తువాడు శరీర సంబంధమైన క్షయమైపోయిననే కోస్తాడు. చెప్పండి, అన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదిస్తే లోకంలో పాపంలో బలిగిస్తాడు అనుకో, దాని ప్రతిఫలం ఏంటి? క్షయమైపోయేదా, అక్షయమైంది వస్తుందా? నశించిపోయే పంట. దేవునికి స్తోత్రం. అది పనికి వస్తుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నువ్వేం విత్తుతున్నావు ఒకసారి పరిశీలించుకో. ఈనాటి మాటలు ఎలా ఉంటున్నాయి, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నువ్వేం వింటున్నావో, దేన్ని కలుగుతున్నావు, ఏం చేస్తున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. పనులు చేయవేస్తావు కదా, పనులు చేయవేస్తే మన కృప ఆవరించాలి కదా, ఉత్తేజం ఉద్యమం రావాలి కదా, ప్రభులో జీవించాలని పట్టుదల. చెప్పండమ్మా. నీరసంగా, నిర్లక్ష్యంగా, ఏదో తినని వాడిలాగా దేవునికి స్తోత్రం. ఈరోజు స్కూల్లో పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. వెనక రోజు పిల్లలు పెరిగిన పెట్టేసరికి పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఇవాళ ఏ తిండైనా కానీ వాళ్ళు ఫాస్ట్గా ఉంటున్నారు. మరి దేవుడి సన్నిధిలోకి వస్తే నీకెందుకు వస్తుంది మొత్తం? అంటే ఏం చేసి వచ్చావు నువ్వు? చెప్పండి, ఏంటది? దేవునికి స్తోత్రం. అంటే మొత్తగా ఉండే తినేసి వచ్చి కూర్చున్నావు అనుకో, ఇంకా నువ్వు శుద్ధిగా ఉంటావు. నిద్ర వచ్చేస్తాను, తొందరగా ఎప్పుడు ముగిస్తారో బాగుండని నిద్ర వస్తువులు ఇచ్చేవరకు ఏం చెప్పారంటే ఏం గుర్తుండదు, కానీ ఆమె అనగానే మెలకుని వచ్చేస్తుంది, హ్యాపీగా ఫీల్ అయిపోతావు. తర్వాత ఏం చెప్పారని అడిగితే ఏదో కానీ చెప్పారు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఏం చేస్తున్నావంటే ఆత్మ సంబంధమైన వాటిని పోగొట్టుకుంటున్నావు. ఆత్మ సంబంధమైన వాటిని హృదయంలోకి చేర్చుకోవాలి, వాటిని తలంపులోకి తీసుకొచ్చుకోవాలి. అవన్నీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా, వాక్యానుసారంగా విత్తుతున్నామా లేదా అని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే మన పంట క్షయమైపోయేది కాదు, అక్షయమైన దాన్ని మనం పొందబోతున్నాం. దేవునికి క్షయమైపోయే పంటని కాదు నువ్వు కొయ్యాల్సిందే, అక్షయమైన దాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఒకడు శరీర సంబంధంగా జీవిస్తే క్షయమైపోయే పంటనే కోస్తాడు. ఒకడు ఆత్మ సంబంధంగా జీవించి ఆత్మ సంబంధమైన వాటిని విత్తితే ఆ యొక్క ఏంటంటే అక్షయమైన వాటిని సంపాదించుకుంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఉన్నారు కదా, అబ్రహాముకి ఇద్దరు కుమారులు వారసులు.
ఇంకా మిగిలిన తర్వాత చూద్దాం. ముందు ఇద్దరు, ఒకళ్ళు ఎవరు, ఇంకొకళ్ళు కదా ఇస్సాకు ఇస్మాయిలు. ఒకడు ఆత్మ సంబంధి, ఒకడు సరే ఆత్మ సంబంధి ఎవరు చెప్పండి? దేవునికి స్తోత్రం. శరీర సంబంధి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము గారికి ఇద్దరు కుమారులు, ఒకడు ఇస్సాకు, ఒకడు ఇస్మాయిల్. ఒకడేమో వాగ్దాన పుత్రుడు, ఆత్మ సంబంధమైన వాడు, స్వతంత్రురాలి కుమారుడు. మరొకడు దాస్య కుమారుడు. ఎవరంటే అతను శరీర సంబంధి. దేవునికి స్తోత్రం. దాసినే, స్వతంత్రాలు స్వతంత్రాలే. దేవునికి స్తోత్రం. స్వతంత్రాలైన సారకి పుట్టిన వాడు వాగ్దాన పుత్రుడు, ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఇస్మాయిల్ దాస్యపుత్రుడు, హాగరు యొక్క కుమారుడు, దాస్యపుత్రుడు, శరీర సంబంధి. ఇప్పుడు ఇద్దరు కుమారుల్లో ఇప్పుడు ఇక శరీర సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాడిని హింసిస్తున్న వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం జరుగుతుందండి? ఎవరిని? దేవునికి స్తోత్రం. వాగ్దాన పుత్రుడిని, ఆత్మ సంబంధమైన వాడు, స్వతంత్రులైన కుమారుణ్ణి, శరీర సంబంధమైన పుత్రుడు ఇస్మాయిలు ఆత్మ సంబంధమైన వ్యక్తిని హింసిస్తూనే ఉన్నాడు, ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, బాధిస్తూనే ఉన్నాడు, సమస్యలు రేపుతూనే ఉన్నాడు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున నిజమైన దేవుని పిల్లలు బాధించబడుతున్నారు, శ్రమ పెట్టబడుతున్నారు, దూషించబడుతూ ఉన్నారు, అవమానపరచబడుతూ ఉన్నారు, వీరికి ఇబ్బందులు వచ్చిన నలిగిపోతూ ఉన్నారు. కారణం వాగ్దాన పుత్రులు కనుక. దేవునికి స్తోత్రం. వారి దేవుని సంబంధంలో వారి వాగ్దాన పుత్రులు ఆత్మ సంబంధంగా జీవిస్తున్నారు కనుక వారికి లోకమైన శ్రమ కలగవచ్చు, వేదన కలగవచ్చు, సమస్యలు రావచ్చు, ఏది చేయలేవు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒకవేళ ప్రాణపోయినా సరే నిత్య రాజ్యంలో నిలబడబోతున్నాం. హల్లెలూయా. దానికోసమే కదా మనం భక్తి చేసేది. ఏమ్మా ఇది మాత్రమా చెప్పరేంటి? దేవునికి స్తోత్రం. ఏమంటారు ఇది? మరి చాలా మంది ఏమంటారు? కన్వర్ట్ అయ్యమంటారు. దేవుడు కన్వర్ట్ అయ్యాము చెప్పండి అమ్మా. క్రీస్తు మార్గం, హల్లెలూయా, నీతి మార్గంలోకి, వాస్తవమైన మార్గంలోకి మార్గం మారేశారా అనగానే అవును అంటే దాని అర్థం మార్గం అనే సందర్భం ఉందో అసలు మన బైబిల్? క్రీస్తుని కలిగిన వారు క్రైస్తవులు అందరూ కాలేదండి. చాలా మంది ఈ రోజున క్రైస్తవులు అనబడుతున్నారు, చాలా మంది ఉన్నారు. అయితే క్రైస్తవులు అనబడితే సరిపోయిందా? క్రీస్తును కలిగిన వారు క్రైస్తవులు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవులు అంటే క్రీస్తుని కలిగి ఉంటాడు, క్రీస్తుని పోలి ఉంటాడు, అంటే ఆయన పోలికలకు వాళ్ళకి వస్తాయి. దేవుడు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి ఇష్టపడుతున్నాడు. మనలో ఆయన పోలిక చూసుకోవాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ఆత్మను మనలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆత్మ సంబంధమైన కార్యాలు నీలో నుంచి ప్రారంభం అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన పంటను విత్తనాన్ని విత్తే పంటను కోసి ఆ యొక్క అక్షయమైన స్థలములకి, నిత్య రాజ్యములకి నువ్వు ప్రవేశించాలని నీ తండ్రి, నీ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక మనం ఆత్మ సంబంధముగానే సిద్ధపడాలి. కొంచెం శ్రమ వచ్చింది కదా అని, కొంచెం బాధ వచ్చింది కదా అని, కొంచెం వేదన వచ్చింది కదా అని, లేకపోతే ఎదుటి వారు అపహాసం చేశారని, పక్కింటాడు తక్కువ చేశారని నీ దేవుడి నుంచి నువ్వు దూరంకి వెళితే అక్కడ మోసపోతావు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మోసపోకడి. దేవునికి స్తోత్రం. మోసపోవద్దు. పక్కడు నేను తక్కువ చేయగానే అయ్యో ఇప్పటిదాకా బాగా చూసేవాళ్ళు ఇప్పుడు నన్ను తక్కువ చేస్తున్నారు. తక్కువ చేస్తారు, తక్కువ అయిపోతావా ఏమా? చెప్పండి. నీ వ్యక్తిత్వం సరైనదైతే ఎవరో నిన్ను తక్కువ చేస్తే నువ్వు తక్కువ అయిపోయినంత ఫీలింగ్స్ ఎందుకు వస్తుంది నీకు? దేవునికి స్తోత్రం. ఎందుకున్నదేంటి? జీవం కాదు కదా. దేవునికి స్తోత్రం. జీవం లేని విషయాల మీద నువ్వు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. అవి అర్థమైన మాటలు పెట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు వెక్కిరించబడదు కనుక నీవు మోసపోకుండా చూసుకో. అపవాది అందరిలోకి ప్రవేశించి నిన్ను బాధించడానికి, లేకపోతే నిన్ను అవమానపరచడానికి, నిన్ను తక్కువ చేసి చూపించడానికి సకల ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకంటే క్రీస్తు మార్గంలోకి వెళ్తున్నా నేను పక్కకి తిప్పించడం కొరకు. ఇది సత్య మార్గం. ఇందులో జీవం ఉంది, ఇది వాస్తవమై ఉంది, ఇందులో మంచి ఉంది. దేవునికి స్తోత్రం.
అంతేకాని నువ్వు సిగ్గుపడే విషయాలు ఇందులో ఉన్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాటిని కలిగి ఉండు. ఆత్మ సంబంధమైన వాటిలో నువ్వు జీవించడానికి సిద్ధపడి ఉండు. అందులో శ్రమ కలిగిన, ఇబ్బంది కలిగిన, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నీ పక్షాన దేవుడు ఉంటాడు. ఆయన విడిపిస్తాడు. ప్రతి విషయంలో సహాయం చేయగలిగిన వాడు కనుక నువ్వు బెదరక నిలిచి ఉండు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా వాగ్దాన పుత్రులే ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధులే. ఒకవేళ శరీర సంబంధమైన వారు ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం అని ఏమని అనుకుంటారేమో. చిన్నదేగా కనపడకుండా పెట్టుకెళ్దాం అనుకుంటే దేవునికి స్తోత్రం. తెలుసా, దేవుని కోసం అనుకొని విడిస్తే ఆయన ఎంతో సంతోషించి నీ జీవితంలో ఇంకా కొన్ని కార్యాలు చేయగలుగుతాడు. ఎన్నిట్లో కలిగి జీవించి ప్రభు అని ఆయనకి ఏదైనా ఎలా ఉన్నా పర్వాలేదులే అని నువ్వు లోకానుసారంగా జీవించి లోక సంబంధంగానే జీవిస్తూ కాలక్షేపం చేస్తావనుకో, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నేను ఎవ్వరూ మోసం చేయక్కర్లా, నేను నీవే మోసం చేసుకుంటున్నావు. మోసపోవాలి మనం. మోసపడడానికి దేవుడు మనం ఏర్పాటు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన మోసం చేసేవాడు కాదు, మనం మోసపోవాలని ఆయన కోరుకుంటలేదు కనుక మనం ఎలా జీవిస్తున్నాం గమనించండి. ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. శరీరానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు క్షయమైపోయేదాన్ని నువ్వు పంటను కోస్తావు. ఆత్మానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు అక్షయమైన స్వాస్థ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు. అందుకే పౌలు గారు ఆ మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఆ మాటలు చూద్దాం. 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. చాలు. ఏం చేయాలి? పౌలు గారు ఏం చెప్తున్నాడు, ఏ సందేశం చెప్తున్నాడు అని మనకి శ్రద్ధగా వినండి అమ్మా. వెనకమాలు కూర్చున్నాడు, దిక్కులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వినండి. మనం ఎలా ఇదేం బట్టి జీవించమని చెప్తున్నాడు పౌలు గారు? మనకు కదా చెప్పేది. మన ఇలాంటి మాటలు పోగొట్టుకుంటే ఎవరో చెప్పలేదు నాకు, ఎవరో గొప్ప నాయకుడు లేదని ఫీల్ అయిపోతే ఎవరు చాలా మంది ఉన్నారు. వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు భజన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని కలిగి ఉండను. అప్పుడు ఎవరిని గొప్ప చేయాలో, ఎవరిని ఘనపరచాలో నీకు అర్థమవుతుంది. పౌలు గారు ఏం చెప్తున్నాడు, ఎలా నడుచుకోమని చెప్తున్నాడు సంఘాలకి? దేవునికి స్తోత్రం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. దేవునికి స్తోత్రం. మీరు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీర ఇష్టాలను నెరవేర్చరు అని చెప్తున్నారు. మరి శరీరం కోరుకుంటుందా? శరీరం ఏం కోరుకుంటుంది చెప్పండి? ఆత్మకి విరోధమైన వాటిని ఉన్న బైబిల్లో మరి అందించలే నోటితో. దేవునికి స్తోత్రం. శరీరం ఏం కోరుకుంటుందంటే ఆత్మకి విరోధమైన విషయాలను కోరుకుంటుంది. ఆత్మ శరీరానికి వేరుగా కోరుకుంటుంది. అంతేనా? రెండు అట్లానే ఉన్నాయి. చెప్పండి. మనసు వేరు, ఆత్మ వేరు. లోపల ఆత్మ హెచ్చరిక చేస్తూ ఉంటుంది, అదుతో అది మంచిది కాదు. కానీ మనసు ఏమంటుంది? శరీరం ఏమంటుంది? అది త్వరపెడతా ఉంటుంది. అటు పరిగెడితే కాళ్ళు, అటే పరిగెడితే చూపులో. ఏంటి సీరియల్ ఉంది, చూడకూడదని సేవకులు చెప్పారా లేదా? బాధలో ఈ లోపల ఆత్మ ఏమంటుంది? చూడబాక, నేను అయ్యగారు చెప్పారుగా, సేవకులు చెప్పారుగా అంటుంది. కళ్ళు అంటే మనసు అంటుంది ఏం కాదు, ఇదొకటేగా, చాలా వస్తున్నాయి అన్ని చూడమని ఏంటి, ఇదొకటేగా. మనసు ఎప్పుడైతే అంటుందో నువ్వేం చేస్తావు? ఆత్మానుసారంగా నువ్వు నిలిచి ఉంటావా? శరీరాన్ని బట్టి పరిగెడతావు టీవీ అందేయటానికి? చెప్పండి, అబద్ధం ఆడుతున్నా. ఏం చేస్తున్నావు చెప్పండి. నేను వచ్చిన సాక్ష్యం చెప్పనా? హల్లెలూయా. అథమెటికల్లో సెంటర్లో ఆ తల్లి గారు అక్కడ ప్రార్థన ప్రారంభించిన మునుపు అంత విశ్వాసం లేదు అందుకే. చెవిటికల్ సెంటర్లో 2 ఆరాధన జరిగే స్థలం రూమ్ కాడ ఉన్న తల్లి గారు మేము అక్కడ పెట్టక మునుపు అంత విశ్వాసంగా ఉండేవారు కాదు. అక్కడ ప్రార్థన పెట్టిన కాడ నుంచి అక్కడ చాలా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. విశ్వాసంతో ప్రార్థన చేస్తూ అన్ని విషయాలు దేవుడి మీద ఆధారపడుతూ కొంచెంగా పరిపూర్ణంగా దేవుళ్ళు నడుస్తుంటారు.
అయితే ఆవిడకి కొన్ని సీరియల్ చూసే అలవాటు. ఆ సీరియల్ మరి ఒక్కతే కూడా చూడదండి. మరి పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలన్నమాట. అందుకే ఏం చేస్తున్నారంటే మెట్లు దిగి వచ్చి పక్కింటికి వెళ్ళి కూర్చొని ఆళ్ళు వీళ్ళు దగ్గర చూస్తూ ఉంటారంట. దేవుడికి స్తోత్రం. అలా కొన్ని రోజులు పెద్దవిడ నిజంగా అందులో పాపే రాదు, పెద్ద వయసు వచ్చేసింది. ఆ దోషం ఏముందో లేదు అనుకుంటాం. ఆవిడకి కూడా అనుకుని ఉంటుంది, నాకు కాలక్షేపం కోసమే కదా నేను చూసేది, ఇది తప్పేమిటి అని. అలా రోజు ఆవిడ చూస్తూ ఉంటే కొద్ది కాలం ఒక సమయంలో ఆవిడ ప్రార్థన చేసుకుంటూ ఉందంట. ప్రార్థన చేసుకున్నాక కళ్ళు మూతలు పడిపోయి తిరుగుడు పడుతుందా. ప్రార్థన చేసుకుని కళ్ళు తిరుగుతామంటే కళ్ళు మూతలు పడిపోయి తిరుగుడు పడుతుందా. సకల ప్రయత్నం చేసిందంటే కానీ కళ్ళు కనిపించట్లా. అర్థం కావట్లే. ఇదంతా ప్రభు ప్రార్థనలో వచ్చినప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు కళ్ళు తెరవడం పడతలేదు ఏంటని చెప్పి మనకి పొద్దు ఏడుస్తూ అదే విధంగా కళ్ళు తెరవాలని ప్రయత్నం చేస్తున్న ఎవరు లేరు, ఒకతే ఉండాలి. ఎంతసేపుకి కళ్ళు తెరవడం పడిపోయేసరికి అలాగే మా గురించి ఏడుస్తూ ఉందంట. అప్పుడు దేవుడు చూపిస్తున్నాడంట, నువ్వు సీరియస్ చూస్తున్నావు. దేవుడికి ఇష్టం. ఆమె నాకు ఆ మాటలు చెప్పి చిన్న పిల్లలాగా ఆనందపడిపోయి ఇక నేను చూడనమ్మంటుంది. ఆమెకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తున్నది ఏంటంటే నువ్వు సీరియస్ చూస్తున్నావు అని. అవి చూడుతున్నట్లుగా అవి చూస్తున్నావని దేవుడు చెప్పినప్పుడు తన మనస్సు అలా విధవేళ ఆడిపోయి, అయ్యా అవును నన్ను క్షమించు, ఇక నేను చిన్న చూడను. నువ్వు ఈ కళ్ళతో నువ్వు సీరియల్ చూస్తున్నావు, నువ్వు సరి చేసుకోవాలి. దేవుడు మాట్లాడతామంటే అప్పుడు ఏడ్చి వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఏడ్చి ఎక్కడి నుంచి నేను సీరియల్ అసలు చూడను ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి తన తప్పితో ఒప్పుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుంటే కళ్ళు తిరిగి పడ్డాయి. దేవుని చూడండి, ఈ అవయవాలన్నీ దేవుడు మనకి చక్కగా ఇచ్చింది. ఇష్టం వచ్చినట్లు జీవించి పాడు చేసుకుంటే కాదు. నీకు శరీరాన్ని అమర్చించి లోకములో మోసపోయి నీ శరీరాన్ని అవమానపరిచి పాపములు ఏడుపడడానికి కాదు దేవుడు నేను చక్కగా నిర్మించింది. నీ జీవితాన్ని అపహాస్యములు కాదు పడేసుకోవాల్సింది. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వేమించున్నావు ఒకసారి పరిశీలించుకో. దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో తన పోలిక చొప్పున నిర్మించాడు. ఆ పోలిక తీసుకెళ్ళి నువ్వు అపమైన చేతులు పెట్టి పాపములని నువ్వు అవమానపరుచుకుంటుంటే నువ్వు నష్టపోతావు, నశించిపోతావు. పాపానికి అప్పగించబడి నువ్వు నరకములో నాశనం అవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవుడికి అది ఇష్టం లేకే నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నీకు తరబడి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీకు బోధించి బలపరిచి రాజ్యంలో నిలబెట్టగలిగిన సమర్థుడు, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఆత్మ సంబంధమైన పౌలు గారు ప్రాణం సైతం లెక్క చేయని పౌలు గారు ప్రభు కోసం శ్రమపడి దైవజనుడు ఉన్న పౌలు గారు అంటున్నాడు, ఆత్మానుసారముగా నడుచుకోనండి, శరీర ఇచ్చలను నెరవేర్చడానికి త్వరపడవద్దు. శరీరం ఆత్మకి విరోధమైన విషయాలు కోరుకుంటూ ఉంటుంది. ఆత్మ శరీరానికి విరోధముగా కోరుకుంటూ ఉంటుంది. కనుక నువ్వు నెరవేర్చాల్సింది, నువ్వు నిలబడాల్సింది ఆత్మానుసారమైన విషయాలలో. దేవునికి ఎప్పుడైతే ఆవిడ తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుంటూ కళ్ళు తెరవబడ్డాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దగ్గర 2 ఏళ్ళు అవుతున్నట్టుంది. ఇప్పటి వరకు ఆమె సీరియల్స్ అనేది చూడడం, ఒక వార్తలు తప్ప మళ్ళీ సీరియల్స్ కానీ ఏ ప్రోగ్రామ్ టీవీలో చూడట్లా. దేవుడికి స్తోత్రం. ఆయన ఖచ్చితంగా చెప్తుంది సాక్ష్యం. దేవుడు ప్రేమిస్తున్నప్పుడు నీ ఎదుటికి తీసుకొస్తాడు, దానికి నువ్వు లోబడాలి. దేవుడు ఆ సంఘం ఆ తల్లి గారి విషయంలో నుంచి ఆ సాక్ష్యాన్ని ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? మనందరం కూడా సిద్ధపడటం కనుక్కో. దేవుడు తీసుకోవద్దా? ఏమంటారు? నాకు దేవుడు మాట్లాడినప్పుడు చూస్తాడే అంటే చెప్పండి అమ్మా. దేవుడు ఒకసారి మాట్లాడితే, సంఘంలో ఒకసారి మాట్లాడితే మనం అందరం సిద్ధపడాలా? ఆమెతో మాట్లాడినట్టు నాతో కూడా మాట్లాడినప్పుడు చూస్తాడే అంటే ఆయన ముందుకు హెచ్చరిక చేశాను, వినకపోతే నష్టపోయింది ఎవరు? ఎందుకు దేవుడు ఒక్కొక్కరిని దర్శించి మన ముందు సాక్షులు పెడుతున్నాడంటే మిగిలిన వాళ్ళు మనమందరూ కూడా మేల్కొంటాం కొరకు. ఏది చేయకూడదు, ఎక్కడ మనం ఉండకూడదు తెలుసుకుని జీవించడం కోసం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా మనకి తెలియజేస్తాడు.
చేస్తున్నప్పుడు దానిని కలిగి మనమందరం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆత్మ సంబంధంగా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. వాటిని అపేక్షించో, వాటిని హృదయంలోకి చేర్చుకునో, వాటిని జీవించడానికి పెరుగుదెత్తడానికి నువ్వు ప్రయత్నం చేయకో. ఆ కిందే ఉన్నాయి త్వరగా చదివేంటి. శరీర టైం అయిపోతుంది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. ఏంటంటే మీరు చదివేటప్పుడే శ్రద్ధగా వినండి. మైక్ తీసుకొని చదవండమ్మా. అయితే చదివేటప్పుడే మీరు శ్రద్ధగా ఆలకించండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. వినమన్నాను కానీ జాస్తి ఎక్కువ పెట్టి సైలెంట్ కూర్చోదని చెప్పలేదు కదా. దేవునికి స్తోత్రం. 15 రకాలు చూపించారు. అవి శరీర సంబంధమైన కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. అవి నెరవేర్చడానికి పరిగెత్తు. నువ్వు చదువుకుంటాను ఇంటికి వెళ్ళాక చెప్పండి. అందులో ఏదో ఒకటి నీలో కనపడినా దాని నుంచి బయటపడటానికి సిద్ధపడు. దాని నుంచి బయటపడటానికి సిద్ధపడు. కనపడదంటారు మనలో కంపల్సరీగా మన హృదయాన్ని పెడితే మన లోపల మనకి తెలుస్తుంది. తప్పు కాదు. సరి చేసుకోవడానికి దేవుడు వాక్యాన్ని ముందు పెడుతున్నాడు. హల్లెలూయా. 15 రకాల లక్షణాలు ఉన్నాయి. ఇలా శరీర సంబంధమైన విషయాల్లో నువ్వు ప్రయత్నం చేసి పరిగెత్తకు. శరీర సంబంధమైన కార్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. నువ్వు ఆత్మ సంబంధంగా ఏర్పాటు చేయబడ్డావు. ఆత్మ సంబంధివి అనగా వాగ్దాన పుత్రులుగా ఉండాల్సింది దేవుని ఎదుట. అలాంటి వారు శరీర సంబంధమైన వాటిని నెరవేర్చడానికి పరిగెత్తకూడదు. అందులో ఏముందంట? ఏమన్నాయండి అందులో? 15 రకాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్పష్టమైన అవేమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు. ద్వేషాలు, కలహాలు, మత్సరం. మత్సరం అంటే ఏంటి? ఎదుటాలను చూసి దేవునికి స్తోత్రం. నేను చూసి నిలబడుతున్నారని కొంతమందిలో జరగడు. మాకు వాళ్ళతో సమాధానంతో ఉండు. వాళ్ళని ద్వేషించారని వాళ్ళు ప్రేమిస్తూనే ఉండు. దైవ సంబంధమైన ప్రేమ, లోక సంబంధమైన స్నేహాలు కాదు. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సిగ్గు నొందుతారు. అది చేయాలా? అది ఒక మాట ఏంటి? నువ్వు రెండంటే ద్వేషిస్తూ ఉంటే, అసూయ పడతా ఉంటే, మత్సర పడతా ఉంటే, ఇవన్నీ మనలో ఉంటే పరలోకానికి వెళ్తామా? ఇక్కడేముంది? ఇలాంటి వారు వీటిని స్వతంత్రించుకునే వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పారు స్తోత్రం? స్వతంత్రించుకోవాలన్నా వద్దా? మాకు చాలా భయంకరమైన నరకం. అది ఎంత దూరం లేదు మనకి. మనం ఎంతకాలం బతుకుతామో తెలియదు. కానీ గ్యాస్ స్టవ్ ఉందా అందరికి? దేవునికి స్తోత్రం. ఒక 2 రోజులు పెళ్ళేసుకోకుండా ఏమవుతుంది? మన ఆయుష్ మన చేతిలో ఉందా? ఉంటుందా? అందుకే కదా తెల్లరేసరికి ఎవరు పోతుంది, ఎవరు నిద్రిస్తున్నారో, ఎవరు చనిపోతున్నారో తెలియట. మరి దీనికోసం మనం ఏం చేస్తున్నాం? శరీర సంబంధమైన వాటిని సమకూర్చుకోవడానికి మాత్రమే పరుగులు పెడుతున్నాం. అర్థం కదా? మన ఆయుష్ మన చేతిలో లేదు. మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలని కోరుకున్నా ఉండని పరిస్థితిలో ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. ఎంత జాగ్రత్తలు తీసుకున్న బలహీనతలు రాక తప్పటం లేదు. మరి దీన్ని బట్టి నువ్వు గ్రహించాల్సిందేంటి? నశించే వాటి వైపు కాదు నువ్వు పరిగెత్తాల్సింది. క్షయమైపోయే శరీర కోరికలు కాదు నువ్వు తీర్చాల్సింది. ఆత్మ సంబంధమైన వీక్షక నశించింది ఒకటి ఉంది. దానికోసం నువ్వు సిద్ధపడాలి. దానికోసం నేను నిలబడాలి. దాని బట్టి నువ్వు జీవించి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. కనుక నీలో ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. ఏంటి? విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు, విమతములు, ఇంకా అసూయ, మత్తత, అల్లరితో కూడిన ఆట పాటలు. దేవునికి స్తోత్రం.
అన్ని మతాలు పిచ్చి ఉండొచ్చు మనకి. చెప్పండి అమ్మా, ఉండకూడదమ్మా. అడుగుతారు ఎవరన్నా మీరే వేటోళ్ళు అంతేనా మీ భాష? ఒక్కొక్క భాష ఎక్కువ ఉంటుంది, అది అడిగేదాకా నిద్రపోరు. మీరు ఏం చూడండి, మీరు ఏం చెప్తారు చెప్పరేమ్మా. మిమ్మల్ని అడుగుతారు ఎవరన్నా మీరు ఏం చూడండి అని ఏమంటారు? అంతేనా? అప్పుడు మీరు ఏమన్నారు? అన్నారు మేము క్రీస్తు వారు దేవునికి వస్తాం చెప్తారా? నిజంగా వదిలిపెడుతున్నారా? వాలంటీర్ మీరు క్రైస్తవులు సరే కానీ ముందు మీరు పుట్టింది ఎక్కడ చెప్పండి అంటారా? దేవునికి వదిలిపెడుతున్నారా? నేను అక్కడ చెప్పిందే చెప్పావు, ఇంటింటికి సార్ చెప్పుకోవాల్సిన అవసరం నేను అది తెలుసా మీకు, నేను ఇది అంతా కూర్చున్న వరకు అక్కడే ఉంటాం. ఏమవుతుంది నీకు దేవునికి అడ్డు మధ్యలో? చెప్పండి. దేవునికి స్తోత్రం. మా సంగతి తెలుసేంటి? మా సంగతి తెలుసా? మేము ఎవరు అనుకున్నాం అన్నాం అనుకో ఎదురవుతున్నారు ఈ మధ్య చాలా మంది. దేవునికి స్తోత్రం. ఎవరు బెదురుతున్నారండి? బాగా ఉన్నవాళ్ళు లేనాన్ని బెదిరించడం, లేనాన్ని బెదురుతున్నారు. బాగా ఉన్నవాళ్ళు నీకు ఎవరు అనుకున్నావు తెలుసా? నీకు ఎంత చూస్తాం. దేవునికి స్తోత్రం. ఏమైంది? రివర్స్ అయింది అనమాట. దేనికి పోవటానికి, తొందరగా పోవటానికి. దేవునికి స్తోత్రం. పాపం అలా విస్తరించబడుతూ ఉంది. బెదిరింపులు ఆడ ఉంటూ లేకపోవడం సమస్య కాదు, బెదిరించి బ్రతికే కాదు ఇది. ఇప్పుడు ఎవరు మీరు క్రైస్తవులు బెదిరిస్తున్నారు కదా? చెప్పండి, బెదిరిస్తారు కదా? ఒకవేళ దేవుడికి ఇష్టం నేను శ్రమ పెడతాం, దేవునికి స్తోత్రం. దేవుడికి నిన్ను శ్రమ పెడతాం ఇష్టం, అప్పుడు దాన్ని అంగీకరిస్తావా? అంగీకరించవా? చెప్పలేదు నిజమా? ఆలోచన ఉందా? ప్రభు నీ కోసం నేను శ్రమ పడటానికి నీకు ఇష్టమైతే నేను సిద్ధం ప్రభు అని ఉంటే ప్రభు ఈ శ్రమ తీసి అంటావు, కానీ సిద్ధపడతాను ప్రభు అంటావా? నీకు శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి కొంచెం శ్రమను ప్రవేశపెట్టాడు. అదే శ్రేష్ఠులు బయట ఎగిరెగిరి పడుతున్నారు. దేవుడు కన్ను ఎలా చేసినట్టు అలా అనిగిపోతారు. అయితే అంచడానికి అవసరమైతే నీ మీద దేవుతారు నిన్ను పరీక్షించడానికి. నేను ఏం చేస్తావు? పోతే ఏమవుతాం? ప్రాణమే బతుకుంటే బొలసంగా తినొచ్చు అంటావా? దేవునికి స్తోత్రం. బొలసండి గంజ నీళ్ళలో తాగి ఉంటా, కానీ ముద్రించుకోకపోతే ఎలాగా? రేషన్లో కొంచెం రేషన్ 150 రూపాయలు రేషన్కి మనం అర్థమైన గడ్డి తింటున్నాం. కాదు 56 ముద్రించుకోకపోతే రేషన్ లేదు, లేకపోతే మార్కెట్ లేదని ఊరుకుంటాను నువ్వు. ఎందుకంటే ఇది క్రైస్తవులకు విరుద్ధంగా అనేకమైన ప్రవేశపెడతారు. దేవుడు ముందుగానే హెచ్చరికలు చేస్తున్నారు ఇలాంటి వస్తాయని. కనుక అది తప్పించుకోవడానికి, జీవించడానికి నిన్ను సిద్ధం చేసుకోవాలి. ఖచ్చితంగా పరిపూర్ణమైన భక్తి చేసే వాళ్ళని భయంకరమైన శ్రమలకు దేవుడు అప్పగించడు. అయితే కొన్ని శ్రమల ద్వారా పరీక్షించబడవచ్చు. అయితే దానిలో జయించాలి. దేవుడికి జయించే విధంగా నీ జీవితం ఉండాలి. మాటలతో కాదు, క్రియలతో. దేవుడికి స్తోత్రం. క్రియతో ఉండాలి లేదా? ఎవరైనా ఇక్కడ ఉండటానికి లేదన్నారు అనుకోండి, క్రైస్తవం ఏం చెప్తారు? దేవునికి స్తోత్రం. ఏం చెప్తారు? నువ్వు చదువుకుంటే చంపుతూ ఉంటారు. ఏం చేద్దాం? మన కోసం ప్రాణం పెట్టిన దేవునికి మన ప్రాణాలు అప్పిద్దామంటారు. మీరు ఎవరు తెచ్చుకుంటారు? పెట్టుకుంటారు. ఒక్కరు ఉండరేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు యేసయ్య తన ప్రాణాన్ని పెడితే అప్పుడు దాకా నీ అంటే ఉంటామని చెప్పి శిష్యులు ఏం చేశారు? మొత్తం పరారైపోయారు. దేవునికి స్తోత్రం. దినాలు, అపాయకరమైన దినాలు, సంఘం ఎత్తబడే దినాలలో సంఘం పరీక్షించబడటానికి చిన్న చిన్న శ్రమలు వస్తాయి. అందులో నువ్వు నిలుచుకుందాం. దేవునికి స్తోత్రం. శరీర సంబంధిగా పరిగెత్తకో. శరీర సంబంధమైనవి నశించిపోతాయి. అది క్షయమైపోతుంది. అక్షయమైన శ్వాసాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అక్షయమైన శ్వాసానికి తగినట్లుగా నీ జీవితం ఉండాలి కనుక ఆత్మానుసారమైన విషయాలను నడుచుకో. దేవునికి స్తోత్రం. శరీర కార్యాలు స్పష్టమైనది అని దేవుని వాక్యం ద్వారా తెలియజేశాడు. వాటిలో జీవించకుండా, వాటి అమ్మని పరిగెత్తకుండా నిన్ను నీవే కాపాడుకోవాల్సిందే. హల్లెలూయా. ఇలాంటివి చేయి వారు పరలోక రాజ్యాన్ని చెప్పండి స్వతంత్రించుకుంటారా? స్వతంత్రించుకున్న నేరలు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎల్లప్పుడు ఏం చేయాలంట? మన వాక్యం చదివాం కదా, గలతీయుల పత్రిక 6వ అధ్యాయంలో మనము మేలుతో 9వ వచనం, మనము మేలు చేయటి ఎందు విసుగక ఉండము, మనము అనేక మేలు చేసినవి అని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి
మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహములకు చెందిన వారి ఎడల మేలు చేయడం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనం ఏం చేయాలంట? మేలు చేసే విషయంలో విసుగు చెందక. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి, తలపైకి ఎత్తారు. అందరే చెప్తున్నాను. ఏమా ఏం చేయాలి మనం? మీరు ఇంకేం చేస్తాం? మేము మా అయిపోయింది మా జీవితం అంటారా? ఈ జీవితం ఇంకా ఉంది. ఆ ఉన్నదాన్ని చేయాలి కదా. నేను ఫస్ట్ నుంచి ఏంటంటే ఎప్పుడు ఇలాగే ఉంటానంటే మేలు చేసే విషయంలో విసుగు చెందక. దేవునికి స్తోత్రం. ప్రభుని ఎరిగిన నువ్వు మనుషుల నుంచి మారాల్సి ఉంది. ఒకవేళ ఇప్పటిదాకా నువ్వు ఆ స్థితిలో లేవేమో, ఇప్పుడైనా నువ్వు మార్చుకో. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి? మనం మేలు చేయలేదు విసుగుకు ఉందము. మనము అలయక మేలు చేసేది మేము తగిన కాలం ముందు పట్టకొస్తాం. దేవునికి స్తోత్రం. పోకుండా మేలు చేసేవారిగానే ఉంది. నీకు కీడు చేసేవాళ్ళు ఎదురవుతారు. వాళ్ళు చేస్తారని వాళ్ళకి నువ్వు కూడా కీడు తగ్గిపెట్టవరకు నీకు వాళ్ళకి తేడా ఉంటుందా? చెప్పలేదు. వాళ్ళు చెప్తారు, నువ్వు కూడా వేస్తావా? దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏదో నేను తిట్టేస్తాను, నువ్వు కూడా తిట్టేస్తావా? అక్కడ కూతురు వాళ్ళు లోకానుసారంగా మాట్లాడతారు, నువ్వు కూడా మాట్లాడతావా? దేవునికి స్తోత్రం. అలా యొక్క మేలు చేయి. దేవునికి స్తోత్రం. మేలు చేసే విషయంలో, మంచి చేసే విషయంలో అలసిపోవద్దు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన పంటను కోల్పోతున్నావు. అది వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. అందుకు పౌలు గారు మాటలు చెప్తున్నాడు, మనం అనేక మేలు చేసేదమే తగిన కాలమున పంట కోతము కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల. దేవునికి స్తోత్రం. మనకు సమయం దొరికిన కొలది, సమయమందు అసమయమందు ఏ సమయంలో సరే అందరి ఎడల మేలు చేసేవారుగా ఉండాలి. విశేషంగా మరి ఎక్కడ ఉండాలంట? దేవునికి స్తోత్రం. అందరి ఎడల మేలు చేసే వరకు ఉండాలి. విశేషంగా మరి ఎవరి ఎడలంట? దేవునికి స్తోత్రం. అంటే సంఘము ఎడల, సంఘములో ఉన్నవారి ఎడల ఏం చేయాలంట? మేలు చేయాలి. ఎవరన్నా నాకు కొంచెం భయం అమ్మా అక్కడ దాకా రండి అని ఎవరిని అడిగారు అనుకో, మనం ఏం చేయాలి? నాకు ఎక్కడ గుర్తొస్తుంది లేదు అంటావా? ఏం చేయాలి? అలా కుదరమంటే ఇంకొంచెం ముందుకెళ్ళి పంపించాలి. దేవునికి స్తోత్రం. కొంచెం సహాయం చేయడం ఈ పరిస్థితుల్లో అంటే ఏం చేయాలి? ఇంకో పని సహాయం చేయడానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అని ఈ విషయంలో దేవునికి స్తోత్రం. ఇక్కడ అమ్మాయిలు పట్టుకుంటాడు. అర్థమైందా? ఒకవేళ దేవుడు చేయమన్నాడు కదా అని దీన్ని నీకు ఆలోచన లేకుండా చేసుకుంటే వెళ్ళావు అనుకో, చేయాలి. అది మంచిగా చెడు గ్రహించుకుని చేయాలి. లేకపోతే చేసుకుంటే వెళ్ళావు అనుకో, తర్వాత అది దగ్గర నుంచి రావాలనుకున్నప్పుడు నీకు ఇబ్బందులు కలిగిపోతాయి. ఆ తర్వాత నీవున్న భక్తి కూడా వ్యర్థంగా మారే అవకాశాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా విశ్వాసము గృహము వారి ఎడల మరీ విశేషంగా మేలు చేసేవారుగా, అంటే సహించుకునేవారుగా, వారికి మేలు చేసే విధంగా, అవసరమైతే వారికి సహకరించే విధంగా మనం ఉండాలి. కానీ ఎవరికి ఎలాంటి కీడుని అదుపు చేసేవారుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మేలు చేసే విషయంలో అలసిపోకూడదు. అలాగే మేలు చేసేవారు మనకే కాదు, ఎదుటి వారికి మన ద్వారా మేలు కలిగే విధంగా మన జీవితం ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. అంతేకాని మరొక విషయంలో బలహీనపడుతూ అలాగే కీడు చేసుకుంటూ వెళ్ళేవారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చాలా మంది కొంత సమయాలలో గాయపరచబడుతూ ఉంటారు. అందరూ కలిసినప్పుడు ఏంటి వేరే ఉంది, ఒక వాహనం ఉంది, వెళ్తున్నారు. ఇందులో గబాల షడలుగా ఒకరిద్దరు ఉండిపోతారు. వాళ్ళని ఎలా కూడా చేర్చుకుని అవతల పెట్టుకు చేర్చాలా? విశ్వాస గృహం మనకేమైంది? మన బోధ వాళ్ళు వెళ్ళిపోతారు, దారిలో మధ్య దారిలో వదిలేస్తారా? వదిలేసి వాళ్ళు విశ్వాసాలు దేవునికి స్తోత్రం. అవసరమైతే కొంచెం మన కష్టమైన ఇబ్బంది అయినా ఓర్చుకుని అవతల వారిని కూడా చేర్చుకునే విధంగా దేవునికి స్తోత్రం. అంతేకాని మనం చేసే ప్రతిక్రియలో దేవుని ప్రేమ స్వస్థంగా కనపరచబడుతుంది. కనపరిచే విధంగా మనం జీవించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే చూడండి శరీర కార్యాలు నెరవేర్చబడు స్వతంత్రించుకోలేడు పరలోకాన్ని. మరి క్రీస్తు యేసు సంబంధంలో శరీర కార్యాలను ఏం చేస్తారంట? సులువు చేస్తారంట. దేవునికి స్తోత్రం. చదవండి మాట మీ బైబిల్లో ఉందా? చదవండి. 24వ వచనం, 5వ అధ్యాయం 24వ వచనం. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చెప్పండి. క్రీస్తు యేసు శరీర సంబంధులైతే వాటిని నెరవేర్చి క్షయమైపోతారు. అలాంటి వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అన్నాడు. మరి క్రీస్తు సంబంధులు ఇక్కడ రాలి జాగ్రత్తగా. క్రీస్తు సంబంధులో కాదా నువ్వు? మరి క్రీస్తు సంబంధులు ఏం చేయాలట? శరీరేచ్ఛలను ఏం చేస్తారు చెప్పండి స్పష్టంగా. శరీర ఇచ్ఛలను, శరీర క్రియలను, దురాశని అన్నిటిని ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు సంబంధులైతే దేవునికి స్తోత్రం. క్రీస్తు పేరు చెప్పుకుని శరీర సంబంధంగా బ్రతికేవాడు ఎవరి సంబంధి చెప్పండి? ఎవరి సంబంధి? నమ్ముతున్నారా? మరి ఇప్పుడు అక్కడ ఉండొచ్చా? ఒకవేళ అలా ఉన్నవారి మధ్యలో మనం ఉండొచ్చా? అలా చేసేవారు మనం ప్రోత్సహించవచ్చా? ఆ మాటలు మాట్లాడటానికి త్వరపడొచ్చా? దేవునికి స్తోత్రం. మనం క్రీస్తు యేసు సంబంధం కనుక దురాశలు, ద్వేషాలు, దురాశలు, శరీర సంబంధమైన వాటిని నెరవేర్చకుండా ఆత్మ సంబంధమైన వాటి విషయంలో కనిపెట్టుకుని ఉంటారు. దేవునికి స్తోత్రం. శరీరానికి అవమానపరిచే కార్యాలు ఏది ఇష్టపడరు. ఆత్మకి విరోధంగానే శరీరం అపేక్షిస్తుందని జయిస్తారు. శరీర క్రీస్తు సంబంధంలో శరీర కోరికలు జయిస్తారు. శరీర సంబంధంగా నడుచుకోరు. శరీర సంబంధమైన వాటిని నెరవేర్చడానికి పరిగెత్తారు. వాటిని సులువుకేస్తారండి. అప్పుడేమన్నా తగ్గిపోతుందా వాళ్ళ ఘనత? అప్పుడే అప్పుడే నిజమైన భక్తి, నిజమైన క్రైస్తవం, నిజమైన క్రీస్తు పోలిక నీళ్ళు కనిపిస్తూ ఉంటే దాటెడుతున్నాను కూడా నేను చూడాలి. దేవుడికి మీరేమనుకుంటారు? మేకప్ ఇప్పుడు అదే కదా, దానికి కదా పరిగెత్తే. బస్సులో నాకు ఎదురవుతా ఉంటారు, నల్లగా ఉంటారు, తెల్లగా మేకప్. అసలు నీకు నలుపులో కూడా నీకు దేవుడు తేజస్సు ఇచ్చాడు కదా. నేను అందంగా లేను నేను ఎందుకు అనుకుంటున్నావు? దేవుని ఎదుర్కొచ్చి ప్రార్థన చేసి ఆయనతో గడిపించుడు. నేను ఎల్లటి మొక్కని కాంతితో నింపుతున్నప్పుడు ఎంత కళకళలాడుతామంటే నేను చూస్తున్నాడు, దాటి వెళ్ళిపోయి కూడా మళ్ళీ వచ్చి మొక్క మీకు చూసేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందులో కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆత్మతో నింపినప్పుడు ఆత్మ సౌందర్యం అనేది స్వస్థంగా మొక్కలో బయటపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తు పోలికలు ఉంటాయి, క్రీస్తుల ప్రకాశం ఎట్లా ఉంటుంది, ఏది తక్కువ చేయడం అది చూసుకోవాలి. కానీ అందరూ చూడాలని చెప్పేసి ఏం చేస్తారండి? ఎర్రగా మూతికి ఏం చేస్తారు? మూతున్నట్టే చందా ఆల్రెడీ పెట్టాడు. ఏ వయసుకి ఎలా ఉండాలో, మొక్కలు ఎలా ఉండాలో, ఏ వయసుకి ఎలా ఉంటుందో పెట్టాడు. మన దానికి మించినవి చేస్తే వికారం అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం. దేవుని ఎందుకు రా, ఆయన సన్నిధిలో ప్రార్థించు. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అలైనంట, సమస్యలను ఇవ్వడంట, అలైన ఇవ్వడంట, వృద్ధాప్యములు కూడా వారు చిగురు పెడతారంట. ఇది కావద్దా నీకు? చెప్పరేంటి? ఆయన దగ్గర ఆత్మ సంబంధమైన సౌందర్యం ఉంటే నువ్వు ఎక్కడ ఎత్తుకుంటున్నావు? దానివల్ల ఏమొస్తుంది చెప్పండి? మేకప్ వేసేసిన తర్వాత కొద్ది రోజులు అయినప్పుడు కొన్ని ఇంట్లో ఉంది, నీ మొహం చూసుకోవద్దులకెళ్ళి నేను చూసిన స్పష్టంగా చెప్తాను, ఇది మేకప్ వేసిన మొక్కమని. ఎందుకని? 25 ఏళ్ళలోనే 50 ఏళ్ళ మొక్కలా అయిపోతుంది. 37 వచ్చేసరికి చెప్పండి, ఇక ముఖం ఎక్కడికక్కడ మొత్తం వచ్చి ఏలాడుతూ ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. వీళ్ళు కుడుకుంటా ఉంటారు బాధలతో. ఇక పూసుకుంది రాలేదు. ఇక వాళ్ళకేంటి అదే పరిస్థితి కనుక, అంటే శరీర సంబంధంగా జీవించారు కనుక ఇప్పుడు ఇక దాన్నే కోరుకుని పరుగులు పెడుతూ ఉంటారు. కానీ దేవుని సముద్రాలు కోరుతారు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధంగా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఆత్మ సౌందర్యంతో నేను వెలిగించేవాడు. ఆయన రూపం నీలో కనిపిస్తూ ఉంటుంది, ఆయన తేజస్సు నీలో ఉంచగలిగిన వాడు, ఆయన పోలిక నీలో కనిపిస్తూ ఉంటాయి. ఆత్మ సంబంధమైన శౌర్యాన్ని కలిగి ఉంటే పరిపూర్ణత చెందుతావు. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు నాకు స్టార్టింగ్ లో దేవుని ఆయన ద్వారా నాకు దేవుడు తెలిసింది. ఆయన ప్రార్థన చేస్తే కలలో దేవుడు నాకు కనిపిస్తే ప్రభు తెలిసింది. అంతే కానీ ఎవరో ఏదో చెప్తే కాదు. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పిన కొన్ని మాటలు నాకు ఎప్పటికీ అలా ప్రింట్ అయిపోయి ఉన్నాయి మైండ్లో. నాకు 16 ఏళ్ళు 17 ఏళ్ళు కూడా ఉండవు. ఆయన సిలువుని గురించిన వార్తను చెప్పాడు. నన్ను వెంబడించేవాడు తన సిలువును తను ఎత్తుకోవాలి అని. దేవునికి స్తోత్రం. ఆ వయసుకి ఎవరికన్నా సిలువు మోసే అలవాట్లు ఉంటాయా? అది నాకు అప్పుడు ఎందుకు అసలు నాకు తెలియదు.
అది ఎందుకు చెప్పారు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఆయనకి వర్తాలు చెప్పడానికి అవకాశం లేదు కనుక దేవుడు ఆయన మొదట్లోనే ఆయన నాకు కావాల్సిన ఆయన నోటి మీద ఉంచాడు. ఆయన చెప్పిన దానికి అర్థం తెలియకపోయినా నా జీవితం ఆయనలోనే నడుస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక ఏదో కాదు, భక్తి చేసి ఎక్కువ చేసి కాదు, తెలిసి నాకు తెలియకపోయినా దేవుడి మీద ఆధారపడటం వల్ల. అయితే ఆయన ఒక మాట చెప్పింది ఏం చెప్తుంది తెలుసా? అప్పట్లో చిన్నపిల్లలు కదండి, ఏది అది అలంకరించుకుంటూ ఉంటే అప్పుడు ఆయన ఎందుకు తీసేయాలని చెప్పలేదు, కానీ దగ్గరికి తీసుకుని అలా తల నిముడుతూ, నాకు 13వ సంవత్సరం అప్పుడు తల నిముడుతూ ఒక మాట అన్న మాట ఏంటంటే, అమ్మ ప్రభుకి ఆత్మ సౌందర్యం కావాలి. ఎందుకు తెలుసా? ఆ రోజున మాకు ఆ సమయంలో సరే మేము సమస్తాన్ని కోల్పోయామంటే ఉన్న పొలాలైతే ఉన్నాయి కానీ కొన్ని చాలా వరకు ఆస్తులు కోల్పోవటం వల్ల స్నేహితులు తీసుకొస్తే వాళ్ళే తీసి పెట్టుకోవటం, అలా మేము సరదాగా ఉండటం జరిగేది. అలా వాళ్ళని నేను తీసుకుని పెట్టుకున్న రోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తూ దగ్గర తీసుకుని ఇలా తలని వెళ్ళినప్పుడు ఆయన తీసా మేము పెట్టుకున్న సంగతి దగ్గర తీసి అలా ఒక మాట మాట్లాడుతున్నారు, దేవుడికి ఆత్మ సౌందర్యం కావాలి. దేవుడికి వస్తుందిరా. నేను అలాగే చూస్తే అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, నాకు ఇవి లేవు అని అనుకుంటున్నావేమో నువ్వు. వాటి గురించి నువ్వు ఆలోచించు, మాకు దేవుడికి నువ్వు కావాలి, ఆత్మ సౌందర్యం కావాలి. దేవుడికి అప్పుడు అయితే ఆ తర్వాత కూడా పాపరాలేదు నేను. ఆ తర్వాత దేవుడు ఇచ్చాడు, కానీ వాటి మీద కూడా లేదు. ఇప్పుడు ఇంకా సేవకు ముందు నుంచి దేవుడు ఆత్మతో నింపిన కాడ నుంచి అప్పుడెప్పుడో చెప్పిన ఆ ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాటలు నా చెవులో మోగుతున్నప్పటి నుంచి ఏ పాస్టర్ చెప్పకుండానే నేను ఇవన్నీ తీసేయడం జరిగింది. దేవుడికి స్తోత్రం. గమనించండి, దేవుడు ఎవరో ఒక నోట మనకు కావాల్సిన అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం గుర్తించాలి, ఆత్మ సంబంధమైన విషయాలు ఏమో గ్రహించాలి, వాటిని అనుసరించడానికి మనం సిద్ధపడాలి. కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి ఆత్మ సంబంధమైన విషయాలను స్వతంత్రించుకుంటూ మనం ప్రయాణం చేయాలి. కానీ శరీర సంబంధమైన వాటిని నెరవేర్చడానికి పరుగులు ఎత్తుంటే అది క్షయమైపోతుంది, నశింపుకు తీసుకెళ్తుంది. కనుక ఆ విషయంలో బహు జాగ్రత్త కలిగి నువ్వు విశ్వాసముతో మేలుకుంటూ, విశ్వాసపు గృహము వారి ఎడలా అలాగే అనేకులు ఎడలా మేలు చేసేవారుగా, అలవిక మేలు చేసేవారుగా ఉండాలని, అలాగే ఆత్మ సంబంధమైన విషయాలను విత్తేవారుగా ఉండాలని, ఆ పంటను కోసి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారుగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. అత్యుకృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. కొన్ని క్షణాలు వ్యక్తిగతంగా